అఖండ గోదావరి ప్రాజెక్టు 140 కోట్లతో ఈరోజు రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నారు. ఇందులో టీడీపీ కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ 140 కోట్ల అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదేవిధంగా గోదావరి అన్ని ఘాట్లలో కూడా మంచి వసతులు ఏర్పాటు చేస్తాము అని కూడా ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా ఆ ప్రాజెక్టు విలువ ఎంత ఉంటుందో రాజకీయ నాయకులు, అధికార పార్టీ పెద్దలు 20%, 30% వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేయటం, పనులు ప్రారంభించిన తర్వాత సైలెంట్ అయిపోవటం, ఇదే రెగ్యులర్గా గత 40 సంవత్సరాల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఇప్పటి వరకు ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్గా అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో సస్యశ్యామలం అయ్యేది. అలా అయ్యిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. అది చంద్రబాబు గారి ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు, శంకుస్థాపనలు చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీలు 10%, 20%, 30% ఆ ప్రాజెక్టులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు, లోపాయకారి ఒప్పందం చేసుకుంటారు. ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే లోపాయకారి ఒప్పందం మనకు రావాల్సిన సూట్ కేసులు, ముడుపులు అందిన తర్వాత సైలెంట్ అయిపోవటం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తంతు గత కొన్ని ఏళ్లుగా. ఇప్పుడైనా 140 కోట్లతో ఈ గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్టు ఏదైతే ప్రారంభిస్తున్నారో దానిని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తయ్యేటట్లు పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత లేని తనంగా ఆయన ప్రవర్తిస్తారని, ఈరోజు మాట్లాడిన మాటకు రేపు ఆయన స్టాండ్ తీసుకోడని రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటుంటారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు నిలబడతాడా అంటే ఖచ్చితంగా నిలబడడనే రాష్ట్ర ప్రజలందరూ అనుకునే పరిస్థితి. అలా ఈయనకు చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పవన్ కళ్యాణ్పై వైరల్ అవుతున్న మీమ్స్ అన్నీ కూడా అవి కానీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే నిజంగా నాకే చాలా బాధ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడతారో ఆ మాట్లాడిన మాటలకు ఆయన వీడియోలే ఆయనకు సమాధానం చెప్తాయి. ఇప్పుడు ఈరోజు మాట్లాడిన వీడియోకి గతంలో ఆయన మాట్లాడిన మాటలనే లింక్ చేస్తూ ఆయన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు. నిన్నలా మొన్న తమిళనాడుకి వెళ్ళాడు, మురుగన్ గురించి అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి ఆయన మాట్లాడటం జరిగింది. దేవుడే సుబ్రహ్మణ్య స్వామి నాకు భక్తుడు అంటున్నాడు. ఆయనకు నేనంటే ఎక్కువ భక్తి అని అంటున్నాడు. దేవుళ్ళకి మనుషులపైన భక్తి ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. 20 సంవత్సరాలు నేను టీడీపీ పార్టీతో పొత్తులో ఉంటాను అని అంటున్నాడు. అంటే జన సైనికులు ఇక సీఎం 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 అని చేసే నినాదాలు పూర్తిగా వాళ్ళు మర్చిపోవాలి అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్తున్నాడు. 20 సంవత్సరాలు నువ్వు టీడీపీ పార్టీతో, కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ దఫానే లోకేష్ బాబును ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారు. ఇంకొక 20 సంవత్సరాల్లో లోకేష్ బాబు కొడుకు కూడా ముఖ్యమంత్రి అవుతాడు, అయ్యే పరిస్థితులు ఉంటాయి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు, లోకేష్ బాబు కొడుకు కింద పవన్ కళ్యాణ్ జీవితాంతం పనిచేయాలని ఆయన అనుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ జన సైనికులే వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో కార్యకర్తలను 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో నువ్వు పోటీ చేసేది 20, మిగతా 155 నియోజకవర్గాల్లో కార్యకర్తలు, జెండా మోసిన వాళ్ళు ఏమైపోవాలి అసలు? ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆలోచించే పని అయితే నోట్ నుండి మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటకు మనం కట్టుబడి ఉన్నామా లేదా, అసలు మనం నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు అనే తెలివి పవన్ కళ్యాణ్కి ఉంటే అసలు నోరు విప్పడు. ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి అది. ఇదంతా దేనికి చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారో లోపాయకారి ఒప్పందాలతో కమిషన్లు తీసుకుని చేతులు ఎత్తేస్తూ ఉంటారు. దీన్నైనా 140 కోట్లతో అంటే చాలా తక్కువ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్నారు.
గోదావరి నదిని, రాజమండ్రి ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసి అన్ని ఘాట్లలో కూడా పొల్యూషన్ లేకుండా, చెత్త వేయకుండా, చెత్త లేకుండా చూడాలి. మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేటట్లు పవన్ కళ్యాణే బాధ్యత తీసుకొని డెవలప్ చేసిన తర్వాత నేను ఇది డెవలప్ చేశాను అని మీ పేరుని మీరు నిలబెట్టుకోండి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.